ఇగో పటేల్ వనజమ్మ మన మేరాల బిడ్డ సీతక్క కంటే సీనియర్ నక్సలైట్, సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ మన పటేల్ వనజమ్మ. ఈ బిడ్డ తెలంగాణ రాజ్యాధీనంలో తెలంగాణ రాజ్యంలో బీసీలకు అధికారం కావాలని నాకు అక్కలాగా నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తూ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం కోసం తన జీవితాన్ని అడవిలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగింది. ఇప్పుడు నేను నా ప్రజల దగ్గర తిరుగుతాను మీ ముందుకు వచ్చింది. ఒక్కసారి గట్టిగా ఈ ఆడబిడ్డకు మీ అందరూ దీవెనార్థులతో సహకరించమని చెప్పి కోరుతా ఉన్నా. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ఓకే, బెల్లి లలితక్కను చూసిరా, బెల్లి లలితక్కను చూసిరా. ఇప్పుడు బెల్లి లలితక్క వస్తా ఉంది. బెల్లి లలితక్క మీ అందరినీ ఈ సభలో చూస్తుంటే కడుపు నిండిపోతుంది. మా బీసీ ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ ఉద్యమాభివందనాలు. నన్ను గుర్తుపట్టిందా? అవును, నేనే మీ బెల్లి లలితక్కను. ప్రత్యేక తెలంగాణ కావాలి, మా బీసీలకు రాజ్యాధికారం కావాలి అని పోరాటం చేసినందుకు పాలక రెడ్లు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేసిండ్రు. మీకు దూరమయ్యి 27 ఏళ్ళు గడిచింది. నేను కూడా ఇదే జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో సభ పెట్టి మన సోదరులందరినీ ఒక్కటి చేసిన. కానీ చంద్రబాబు మాధవరెడ్డికి అది నచ్చలే. అందుకే నేను మీకు దూరమైన ఏగైతేంది. ఇన్నేళ్ల తరువాత మన తమ్ముడు మల్లన్న బీసీల రాజ్యం రావాలని మీ అందరినీ ఈడికి తీసుకొచ్చిండు. మన బతుకులు మారాలంటే, మన గోసలు తీరాలంటే అది మన ప్రభుత్వం వస్తేనే అవుతుంది. ఇప్పుడున్న వాళ్ళంతా దోపిడి దొంగలే. అన్నలారా జాగ్రత్త, మల్లన్న తోకల నడవండి, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీని గెలిపించుకోండి. మల్లన్నకు నా దీవెనార్థులు. ఇక ఉంటా. జై బీసీ. ఇదే బెల్లి లలితక్క బీసీలకు అధికారం కావాలి అని కొట్లాడినందుకు ఇదే భువనగిరిలో 17 ముక్కలుగా నరికిన సంగతి మీ అందరికి తెలుసు కదా. ఈ బిడ్డనే బీసీలకు అధికారం రావాలన్నందుకు రెడ్లు చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఆటలో 17 ముక్కలైపోయిన బిడ్డ బెల్లి లలితమ్మ. సాంబశివుడు, కోనపురి సాంబశివుడు, కోనపురి సాంబశివుడు ప్రజల కోసం నా విప్లవ జీవితం మొదలుపెట్టింది ఈ భువనగిరి గడ్డ నుంచే. ఇప్పుడు మళ్ళీ ఈ గడ్డ మరో ఉద్యమానికి ఊపిరిపోయడం చూస్తుంటే దోపిడి పాలన అంతం కాలేదని అర్థమైంది. ఆనాడు ఈ దొరలను తరమడానికి సాంబశివుడిగా మారి అడవి బాట పట్టిన నాడు తెలంగాణ కోసం బయటకొచ్చి పోరాడుతుంటే ఈ పక్క పొంటి ఉన్న ఒలిగొండ మండలంలో నన్ను అంతం చేసింది యాదికున్న దరసీనన్న. ఆయాళ్ళ నాతోనే ఉన్నావుగా. నేను కోరుకున్న తెలంగాణ ఏర్పాటు చేయడం కోసం మరో ఉద్యమం ప్రారంభమైందని అర్థమైంది. ఈ పోరాటంలో పీసీ బిడ్డలందరూ పాల్గొనాలి, రాజ్యాధికారం సాధించుకోవాలి. జై బీసీ, జై తెలంగాణ. కోనపురి సాంబశివుడు మన మారోజు వీరన్న అందుకోర గుతు పందుకో ఈ దొంగల దరిమే తందుకు అని కుల సంఘాలన్నింటినీ ఒక్కటి చేసి అంబేద్కర్ ను మావోయిజాన్ని ఒక్కటి చేసిన బిడ్డ మారోజు వీరన్న ఒక్కసారి వచ్చి మీకోసం మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి మారోజు వీరన్న ఏం మాట్లాడుతుండో వినండి. పీడిత బతుకుల విముక్తి కోసం అడ్వి బాట పట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల బతుకులు మారుతాయనుకున్నా
కానీ మీ అందరికి తెలుసు ఏం జరిగిందో. మా రోజు వీరన్న కొరకరాని కొయ్య ఇతడు బీసీల రాజ్యం కావాలి అంటాడు, గుత్పలందుకొమ్మంటాడని దొరలు కక్ష కట్టిండ్రు. సంపినోడు ఎవడో, నన్ను సంపించినోడు ఎవడో మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా, నేను మీ నగ్మ లేకున్నా నా ఆశయం మాత్రం ఉన్నది. దానికి నిదర్శనమే ఇవాళ మీరు ఇంతమంది ఒక్కదానికొచ్చి జై బీసీ అంటున్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని వస్తాయి అనుకున్నాం గానీ భూములు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే. మళ్ళా గదే దొరలు గదే రెడ్లు మోపయిండ్రు. ఇంకెంత కాలం చూసుకుంటా కూసుందాం. అందుకే తీన్మార్ మల్లన్న మంచి పని చేసిండ్రు, బీసీ లడాయి లేపిండు. ఇవాళ తెలంగాణ అంతటా పల్లె పల్లె కుత కుత ఉడుకుతున్నది బీసీ రాజ్యం కావాలి అని. జనజీవనంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు కూడా ఇవాళ మల్లన్న మీద నమ్మకంతోని ఈ సభకు వచ్చిండ్రు. మరి మనోళ్ళంతా కూడా మన తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంత నడువుండ్రి తప్పక మన రాజ్యం తెస్తాడు. జై బీసీ, జై తెలంగాణ. రైట్. ఇదే వేదిక మీద నుంచి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని మొట్టమొదటిసారిగా ఇదే భువనగిరి జూనియర్ కళాశాల మైదానంలో ఆలపించినటువంటి గద్దరన్న మీ గురించి మాట్లాడుతా అంటున్నాడు. ఒక్కటే నిమిషం వినండి. ఈ భువనగిరి సభల మళ్ళా నా తెలంగాణ బిడ్డలను గెలుచుకోవడం చూస్తుంటే 1997లో జరిగిన పగాపడ్డ తెలంగాణ సభ యాదొస్తుంది. ఆనాడు మీ లెక్కనే ప్రజలు లక్షలాదిగా నా సభకు తరలొచ్చిండ్లు. ఆ సభలో మా తెలంగాణమా ఆకలికే తెలంగాణమా అట మొదటిసారి పాడిన తెలంగాణ ఏర్పడ్డాక కూడా ప్రజలు ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాలు ఆగాలంటే మనకు రాజ్యాధికారం రావాలి. దొరల నుండి మన తెలంగాణను గుత్తి గుంజుకుందాం, మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం. జై తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. అలాగే మన సాకలి ఐలమ్మ ఒక్క నిమిషం మాట్లాడుతుంది మన గురించి. తెలంగాణ బిడ్డలకు విప్లవాది వందనాలు. నేను పండించిన భూమిని దొరలు ఎత్తుకుపోవాలని చూస్తే గుతుప అందుకొని ధైర్యంగా వాళ్ళకి ఎదురు తిరిగి నా భూమిని నేను సాధించుకున్నా. ఇప్పుడు గదే దొరలు మన రాజ్యాన్ని ఆక్రమించిండు. మీరు కూడా నాలాగా తిరగబడాలి. గుతుపలు అందుకొని వాళ్లను తరిమి కొట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. మనం తిరగబడకపోతే మన బతుకులు మారవు. మన కోసం మల్లన్న అడిగేసిండు. దొరల పెత్తనం ఇంకెన్నెండ్లని అడుగుతాండు. మాకు రాజ్యాధికారం కావాలే అంటాండు. చాకలి ఐలమ్మగా చెప్తున్నా, మనం మల్లన్నతో నడవాలే. జై బీసీ, జై తెలంగాణ. ఇప్పుడు మన పద్మశాలి ముద్దు బిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ 30 సెకండ్లు మాట్లాడతాడు మన కోసం. ఇయాల ఈ సభను చూస్తుంటే నాకు ఎక్కడ లేని సంబరం కలుగుతాంది. బీసీలంతా ఒక్కటై హక్కుల కోసం తలెత్తి నిలబడే ఈ తెలంగాణ కోసమే నేను కలలుగన, పదవుల కోసం కాదు. బీసీల గౌరవం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీగా పోరాడిన బీసీలకు రాజకీయంగా గుర్తింపు రావాలని, సమాన అవకాశాలు దక్కాలని మంత్రి పదవికే రాజీనామా చేసిన. గుర్తుపెట్టుకోండి, జనాభాలో పెద్ద సంఖ్యగా ఉండటం మాత్రమే గొప్ప కాదు. ఆ సంఖ్య అధికార పీఠంపై కూసున్నప్పుడే చరిత్ర మారుతుంది. బీసీ బిడ్డ నాయకత్వంతో ఈ రాష్ట్రం ముందుకెళ్లే రోజు నాకు కనిపిస్తా ఉంది. ఈ సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీర్తాడు. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇక
ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎట్లొస్తారో మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు కావాలా భూములు? ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. 1948లో నిజాం పరిపాలించిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయిండు. మీకు ఎరికేనా ఇది? ఒక కాగితం రాసిపోయిండు నిజాం పోయేటప్పుడు. ఆ కాగితం దాచిపెట్టి ఆ కాగితం ఇలా తీసుకొచ్చినాం. ఏంటంటే నిజాం పోతూ పోతూ ఏమన్నాడు ఎరికేనా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయిండు నిజాం. ఇగో ఇదే అది, ఆ స్క్రీన్ల మీద ఉంటా చూసుకోరి. నిజాం పోతూ పోతూ ఈ భూములు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయిండు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయా? రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని చింపేసి దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా దొరల పేరు లెక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. ఎవరి భూములు మనై? నిన్న మొన్న చూసిరా? నిన్న పేపర్లో వచ్చింది, ఒక పేపర్లో. ఆ పేపర్ క్లిప్ ఒక్కసారి చూడండి. పేపర్లో దొరల భూములు పేదోళ్ళకు పంచిర్రు. దొరల భూములు పేదోళ్ళకు పంచిన పేపర్ క్లిప్ ఒక్కసారి చూగో. దొరల భూములు రైతులకే, దొరల భూములు రైతులకే. నిన్న మొన్న పంచిరివి 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులకు వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు. ఆ పాత కాగితం దొరకబట్టిరు కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నామా? ఎక్కడ? నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగింది ఆ దొరల భూములు. ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, ఈ దొరల భూములు పంచడం కోసమే కాగితం తెచ్చినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ తాన భూమి లేదు, లొటపీస్ లేదు. ఈ రెడ్డోళ్ళ తాన, వెలుమోన తాన. అసలు ఈ భూములే కాదు, ఇక్కడ వాళ్ళు కానే కాదు. ఇలా 1949లో నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు. దాన్ని 1948 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునసోంటి మనిషి, ఆయన ఏం చేసిందంటే, అరే ఇల్లు రెడ్డి వాళ్ళు కలిసి కాగితం దాచిపెట్టిరా, ఈ సూదరుల కాగితం, మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే, అప్పుడు వీళ్ళు ఏం చేసిరు తెలుసా? అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళంతా అడ్డుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా? పొరంబుక్కు భూములను లేవా? ఆ పొరంబక్కు భూములు ఎక్కడి అంటే అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వంచితొచ్చిన భూములు అవన్నీ ఇది వరకు రెడ్ల చేతుల్లో, దొరల చేతుల్లో ఉండే. ఆ భూములన్నింటినీ తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంజుకొని పేదోళ్ళకి ఇవ్వడమే ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇంకా అంతేకాదు, ఇలా ఎంతమంది ఉన్నామా ఈ భువనగిరిలో?
మన సూదరులం మన బీసీలం 1,50,000 మంది ఉన్నాము, రెడ్డి వాళ్ళు 19,000 మంది ఉన్నారు. 1,50,000 ఉన్నోడేమో ఇంద్రం ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు, 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎలుమాయన ఆడ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభావేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాకనియ్య. రేపు పొద్దుగాల ఒక్కరిని కూడా దాకని అసెంబ్లీ గేటు. గుర్తు పెట్టుకోండి, మా ప్రజల రక్తం దాగుతూ మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్య జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల్లా మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా జోటేజాన యాదవ్ గారిది అది. 2028లో ఎవడు అవునన్నా కాదన్నా ఈ సూర్యాపేట చేస్తా ఉన్నా. సోదరులారా, ఇక గీప్తుంటది ఒక తాన. ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోళ్ళయి. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలయి. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోలయి. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దులో డబ్బిస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది, ఇవాళ అందుకోసమే ప్రజలారా, వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్. తెలంగాణలో సగం బడైపోయింది, ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు రెడ్డి వాళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని జై బీసీ, జై తెలంగాణ. ఈ బీసీల ప్రపంచనాన్ని ఇంకా ఎవడు ఆపడు. మర్యాదగా రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్న కమ్మోళ్ళకు కూడా, మేము నిజంగా దోపిడీ చేసినామా, మిమ్మల్ని ముంచిన మీకు వెళ్ళిపోతామని మర్యాదగా వెళ్ళిపోతేనే ఏం లేదు. లేకపోతే మెడలు వట్టి బయటికి నెడతా, మెడలు వట్టి బయటికి నెత్తి రేపొద్దుగాల ఈ అసెంబ్లీలోకి
నా బీసీ బిడ్డలను తీసుకపోతా, అసెంబ్లీ మొత్తం నా బీసీ బిడ్డలతో నింపుతా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా సోదరులారా. చేద్దామా? చేద్దామా? రైట్. అందుకోసమే మరి ఎట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా కౌంట్ డౌన్? గట్టిగా చప్పట్లు కొట్టండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్టార్ట్. ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఎన్ని రోజులలో మన ప్రభుత్వం వస్తుందో ఈ టైమర్ ఆన్ చేస్తా ఉన్నాం. ఈ టైమర్ ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 మినిట్ వరకు కొట్టాలి చప్పట్లు. కరెక్ట్ గా 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. రెడ్ల పరిపాలన అంతా కాబోతా ఉంది. ఈ రోజు నుంచి సరిగ్గా 884 రోజులే లెక్క పెట్టుకోండి. ఈ టిక్ టిక్ సౌండ్ మీకోసమే, రెడ్లు వెలమల కోసమే ఈ టిక్ టిక్ సౌండ్. బాయ్ సరే ఆగండి. ఇక్కడ సోదరులారా ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందిగా. ఇక మీ పతనాన్ని ఎవడు ఆపలేడు. మీ పతనం అయిపోయింది. మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చిర్రో అక్కడికి మళ్ళా దోలిస్తాడు తీన్మార్ మల్లన్న. ఇక ఇయాల మా రాగిరి రైతుల కన్నీళ్లను చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ బాధితులకు భరోసాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది. అన్నా నేను చూసుకుంటా, వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా ఇంకా చాలా మాట్లాడాల్సినటువంటి లెక్కలుండే, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సభ. మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రజానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ.